గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మళ్ళీ మన భాష కాదు, మన కథ కాదు అలా అని చెప్పి వద్దని కాదు. డెఫినెట్గా అందరం అన్ని భాషల్లో చేయాలా, అనుమానమే లేదు. చేయగలిగిన వాళ్ళు ఉన్నా కూడా ఏదో సమ్ ఈగోసో, సమ్ క్యాలిక్యులేషన్సో, లేదంటే ఈ అదృష్టం వాడికి పట్టుందో, మనకు ఆ పాత్రకి రావాల్సిన అదృష్టం లేదు, ఏదో ఒకటి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అంతే. దాని గురించి ఎక్కువ ఆలోచించడం కూడా అనవసరం. హాయిగా మనకు ఉన్నాయి చేసుకుంటా పోవటమే. కోట శ్రీనివాసరావు గారు కూడా ఇది ఎప్పుడు కంప్లైంట్ చేస్తుండేవాడు. మన తెలుగు ఇది కంప్లైంట్ కాదు, నేనైతే కంప్లైంట్ చేయను. మీరు కంప్లైంట్ కాదు, మనం ఎవరి అదృష్టాన్ని మనం తీసేయలేం. నీకు తెలుసు మన పుష్ప విషయంలో అది నేను పొద్దున్నే వెళ్ళాలి, నన్ను అడిగారు, నేను పొద్దున్నే వెళ్ళాలి. ఓకే, కానీ ఆ క్యారెక్టర్ ఇంకొకళ్ళని వరించింది. ఓకే, చెప్పలేము ఎక్కడ ఏ యాంగిల్లో అతను బాగుంటాడేమో అని. తప్పేం కాదు. సో అదంతా కూడా ఇంత లక్ కూడా ఉండాలి అబ్బాయి. ఓకే, అది ఆ లక్ లేదంటారా మీకు? లేకపోతే ఇవన్నీ ఇప్పుడు ఎలా చేస్తున్నాం, వస్తుంది అయ్యే వస్తాయి. అసలు ఇవన్నీ ఆలోచించకూడదు. అసలు మీరు పట్టించుకోరా? అదే అస్సలు టేక్ ఇట్ ఈజీ. అస్సలు పట్టించుకోను నేను. నాకు అనిపించింది నేను మాట్లాడతా. పొరపాటు అని ఎవరిని ఫీల్ అయినా సారీ అండి, నేను నా ఉద్దేశం అది కాదని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంతవరకే. మనకు రాలేదే అబ్బో ఇవన్నీ నా వల్ల కాదు. ఓకే, గో విత్ ద ఫ్లో. ఓకే, అంటే అప్పటికి ఇప్పటికి సినిమా ఇండస్ట్రీ బాగా మారిపోయింది. ఏం మారలేదా? ఏమి మారలే, అన్నీ అబద్ధాలు అవన్నీ. ఓకే, మార్పే లేదు. అంటే సినిమా మార్కెట్ స్థాయి టెక్నాలజీ మారింది, మార్కెట్ మారింది అంతే తప్ప సినిమా కూడా మారిపోయినాయి కదా. రెమ్యునేషన్లు, బడ్జెట్లు అన్ని మారిపోయినాయి. ఏం మారలా. బంగారం చిన్నప్పుడు ఎంత ఉంది అబ్బాయి? 6,000 ఉంది. ఇప్పుడు నా పెళ్ళప్పుడు 6,000. ఇప్పుడు ఎంత ఉంది? 1,35,000 ఉంది ఈరోజు. బంగారం ఎందుకు మారింది? అదే మార్పు అనేది ప్రతి అంశంలో ఉంటానే ఉంటుంది అబ్బాయి. నేను వచ్చినప్పుడు ఏసీఎస్ ముందు ఫిలిం నగర్లో గజం 2,000 రూపాయలు, 3 లక్షలు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను చిన్నప్పుడు ₹1.5 ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు నేల టికెట్ ₹1 ఇప్పుడు ఎందుకు 50 రూపాయలు అంటారంటే అది చిన్నప్పుడు. అప్పుడు మీ నాన్న ఉద్యోగం 300 రూపాయలు శాలరీ, ఇప్పుడు మీ నాన్నకు 12,000. ప్రతిదీ మారుతా పోతుంటుంది. కానీ సినిమా టికెట్ల విషయానికి వచ్చేసరికి మాత్రం మనదే తప్పు, ఆడియన్స్దే తప్పు లేదు. ఆ రీజనబుల్ 100-150 రూపాయలు ఎవరు కాదంటారు. ఈ పీస్తేనే వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంటుంది. మీరు అంటే సినిమా ఇండస్ట్రీ కొంచెం గ్యాప్ ఇచ్చారు కదా, ఈ గ్యాప్లో మీరు రియల్ ఎస్టేట్ బాగా చేసేవాళ్ళు అంట కదా. రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు చేసిన, బాగాలేనప్పుడు చేసిన, ఎప్పుడు అదే నాకు అన్నం పెట్టింది. అదే నాకు అన్నం పెట్టింది. లేకపోతే నేను నా ఫ్యామిలీ నన్ను వదిలేసిపోయేవాళ్ళు. మరి అంతే కదా. అది లేకపోతే అలానే పెద్ద పొడిచేసి పెద్ద సామ్రాజ్యం క్రియేట్ చేయలేం మనం. బతుకు తెరువుకి చేసుకుంటా భయం అంత ఇంత సాత్ ఇచ్చింది, నడిపించాం. మళ్ళీ సినిమాలు వచ్చినాయి, సరే అదే ఆగిపోయింది. ఆ వ్యాపారం అవన్నీ ఉంటాయి అంతే. ఎలా కెరీర్ మొత్తం బిజీ అయిపోయాను అనే ఫీలింగ్ కలిగిందన్న? అలా ఏం లేదు మాతో. సినిమాలు అంటే చైతన్య సినిమాలతో బిజీ, రోజు షూటింగ్కి వెళ్తూ 10 రోజులు ఖాళీగానే ఉంటున్నాం ఇప్పుడు కూడా. అది 10 రోజులు ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ కేటాయించాలి కదా. అదే నేను అంటుంది. పెద్ద భయానకమైన ఖాళీ లేకుండా, నిమిషం లేకుండా ట్రైన్లకి, ఫ్లైట్లకి, బస్సులకి ఎక్కి రోజు 3 సినిమా, అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు. గుడ్, హ్యాపీ. ఇప్పటికీ రియల్ ఎస్టేట్ చేస్తున్నారన్నా? లేకపోతే చచ్చిపోతాం. అవునా? ఓకే, అంటే ఆ గ్యాప్లో రియల్ ఎస్టేట్లో బిజీ అయిపోయారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి తగ్గిన తర్వాత ఇప్పుడు సినిమాలో బిజీ అయిపోయారు. అది చెప్పాలనుకున్నావా? అలా ఏం లేదులే. మనకి ఏది రావాలో, మనం ఎలా ఉండాలో ఇదంతా కూడా డిజైన్డ్ ప్రోగ్రామ్ అని నా ఫీలింగ్. అలా డిజైన్ చేసి ఉంటుంది, మనం అక్కడికి వెళ్తుంటాం. అంతే అంతే అంతే. ఓకే, ఇంకేంటంటే ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే, ఈ సినిమా అంటే టికెట్ వర్త్ ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో అమ్మా. నేనేమంటానంటే ఇప్పుడు ఈ బంచ్లో వచ్చే సినిమాలన్నింటిలోకి ఇదో సపరేట్ సెక్షన్ ఇది. సో అది దీనికి హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను నేను. ఓకే, ఇదొక డిఫరెంట్ జానర్లో ట్రై చేశారు వీళ్ళు, బాగుందయ్యా అంటారు అనుకుంటున్నా.
ప్రీమియర్స్ నుంచే రావాలా టాక్, మరి చూద్దాం. అంటే ఈ గ్యాప్లో ఉన్న అగ్రెసివ్నెస్ని తగ్గించుకొని మీరు కొంచెం ఇప్పుడు చాలా కూల్గా కనిపిస్తున్నారు. ఆ లోపల బర్నింగ్ ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది, సముద్రాలు పొంగుతూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు పొంగాలో అప్పుడే పొంగాలనేది ఒక క్లారిటీ. అంతేగాని శివాజీ ఎప్పుడు అదే శివాజీ. ఖచ్చితంగా టైం ఏదైనా తేడా జరిగిన ప్రశ్నిస్తాం, గట్టిగా మాట్లాడతాం, చెప్పాలనుకున్నది చెప్తాను. దానికేమి అలాగే మనకు అనవసరమైన విషయాల్లో ఎలుబెట్టద్దు, మన సంబంధం లేనప్పుడు. ఒకవేళ ఏదైనా పొరపాటు మనం చెప్పాలనుకున్నది రాంగ్గా కన్వే అయినా, నేను చెప్పాలనుకున్నది ఇది హట్ అయి ఉంటే సారీ చెప్పడానికి కూడా వెనకాడను. అంతే, ఏ మాత్రం మార్పు లేదు. అంటే ఎలా అంటే ఒకవైపు అంటే రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా ఉండకపోయినా మీరు అన్నట్టుగా ఒక వాయిస్ వినిపిస్తున్నారు మీరు. అంటే ఆ వాయిస్ అలా కంటిన్యూ చేస్తుంటారు ఎప్పటికీ సినిమాలతో పాటు? చెయ్యాలి బా, మాట్లాడకపోతే ఎలాగా ఎవరొకళ్ళు. అంటే దానివల్ల మీ పర్సనల్ కెరీర్, నా పర్సనల్ కెరీర్ అంటే ఏంటి మధు? అంటే లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. ఇది పర్మనెంటా ఏంటి? కాదు కాదు కదా. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మనకు ఒక గుర్తింపు ఇచ్చిన సమాజం గురించే కదా మనం మాట్లాడుతున్నాం. అవును, తప్పేంటి? కానీ ఎవరు పట్టించుకోరు కదా. కాదు, ఎవడి సొంతం ఇది? మాట్లాడే హక్కు లేదా మనకి? మాట్లాడకపోతే తప్పేమో నా అభిప్రాయం. జరుగుతున్న తప్పు అని తెలిసి 10 మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరో మాట్లాడకపోవటమే పెద్ద తప్పేమో అని నా అభిప్రాయం. కానీ అంటే అందరూ అలా ఉండరు కదా. ఇప్పుడు అదే నేను అన్నాను, మీ తత్వం నాకు ఇది ఇలా నా క్యారెక్టర్ ఇది. ఏం జరుగుద్ది? మహా అయితే ఏం జరుగుద్ది మధు? ఏం జరగదు. మాట్లాడినందువల్ల, నిజం మాట్లాడినందువల్ల ఏం జరుగుద్ది? ఏం జరగదు. అంటే ఎంత జరిగినా మీ పర్సనల్ కెరీర్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందని ఒక ఎందుకు అయింది అనిపించలేదు ఇప్పుడు? ఎందుకు అయింది? అందరికీ అగెన్స్ట్గా మాట్లాడతాం మనం ఏమైనా? కాదు కదా, ప్రజల గురించేగా మాట్లాడుతున్నాం, అంతే కదా. ప్రజల గురించి మాట్లాడేది తప్పని ప్రజలు అనుకున్నప్పుడు నాకు ఇబ్బంది అయింది. ఓకే, ఎందుకు అంతమంది మనల్ని యాక్సెప్ట్ చేయనప్పుడు ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఓకే, అలా లేనప్పుడు నేను ప్రజల గురించి, నాయకులు మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదయ్యా అని చెప్పడం తప్పు అయితే అని వాళ్ళకి అనిపిస్తే నాకేం ప్రాబ్లం లేదు. మాట్లాడాల్సిందే. మాట్లాడకపోతే ఎలాగా? ఎవరూ మాట్లాడకపోతే ఎలాగా? తప్పు జరుగుతున్నామో మనకెందుకు లేని తలుపేసుకొని కూర్చుంటే రేపు పొద్దున నీ తలుపు దగ్గరికి వస్తుంది. అప్పుడేం చేస్తావు? అప్పుడు ఎవడొస్తాడు? ఎప్పటికప్పుడు మాట్లాడాల్సిందే కదా. మాట్లాడదామే. ఎవరి కోసం మాట్లాడుతున్నాం? రాబోయే జనరేషన్స్ కోసమే కదా, జెన్జీ కోసమే కదా. ఆ 10 ఏళ్ళు పోరాటం చేసింది, 13 సంవత్సరాల పాటు, అంతే కదా. నాకేముంది ఇందులో? పర్సనల్ లబ్ధి ఏం పొందాను నేను? ఏం లేదు. మంచి వయసు 13 సంవత్సరాలు, ఇక్కడి నుంచి 13 సంవత్సరాలు వెనకాలంటే మంచి వయసులో నేను పక్కొచ్చాను. దేనికోసం వచ్చాను? ఏం సంపాదించుకున్నాను నేను? ఏ నాయకుడి దగ్గర సంపాదించుకున్నాను? ఎవడిచ్చాడు నాకు? ఎవరి దగ్గర చేయి చెప్పాం మనం? ఎవరి దగ్గర లేదు కదా. ఎవరి కోసం ఫైట్ చేశాను? జనరేషన్ కోసం ఫైట్ చేశా. తప్పేముంది? ఎవరు మాట్లాడిపోతే ఎలాగా? మీకు సాటిస్ఫాక్షన్ ఉందన్న కొంత మార్పు అన్న? చాలా చాలా సాటిస్ఫాక్షన్, కాస్త కాదు. ధైర్యం ఉంటుంది నాకు ఒక ధైర్యం, అదే ధైర్యం. నేను అందుకే ధైర్యంగా మాట్లాడతా.